దేవాదిదేవునికి అత్యధికమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి కొన్ని సత్యాలు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గత 2-3 రోజులుగా దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక తలంపు, ఈ 2026 సంవత్సరంలో మనందరము ఒక నూతన రీతిగా దేవుని అభిషేకంలో నడవాలి అని గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఇది వరకు ఈ 2025 సంవత్సరం వరకు ఉన్న విశ్వాసం కన్నా అధిక విశ్వాసము, 2025 సంవత్సరం వరకు మనం చూసిన మహిమ కన్నా అధిక మహిమ, 2025 సంవత్సరం వరకు మనం చూసిన ప్రభావము కన్నా అధికమైన ప్రభావమును ఈ సంవత్సరంలో మనం అనుభవించాలి అని నేను ఆశపడతా ఉన్నాను. ఎంతమంది ఆశపడుతున్నారో మీ అందరి ఆశను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎల్ షడాయిగా మన మధ్యలో ఉన్నానని సెలవిస్తూ వచ్చారు. ఇచ్చిన వాగ్దానాన్ని చేతి పట్టుకుని మనము ఈ ప్రార్థన, ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలో ఫస్ట్ సెషన్లో తొలి దినమున దేవుని పాదాల చెంతకు వచ్చి ఉన్నాం కనుక దేవుడిచ్చిన ఒక వర్డ్ ఏంటంటే, ఒక క్రైస్తవుడికి ఒక శిష్యుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలిస్తే మనందరము ప్రభు చిత్తానుసారంగా ఆయన శిష్యులుగా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారు. గత 2-3 రోజులుగా ఈ విషయము పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినప్పుడు, ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంని దాటుకుని వెళ్తూ ఉండగా ఆయనకి కొంతమంది కనిపించారంట. ఒకసారి నేను వాక్యం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఒకసారి లక్ష్మి గారు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరంన నడుచుచుండగా 18వ వచనంలో పేతురనబడిన సీమోనును అతని సహోదరుడైన ఆంద్రెయాను 2 సహోదరులను సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆమేన్. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తన తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనం ఎవరినెవరిని చూస్తున్నామంటే, పేతురును, అలాగే అతడి సహోదరుడైన ఆంద్రెయ, అలాగనే యాకోబు, అతని సహోదరుడైన యోహాను. ఇక్కడ 4 వ్యక్తుల్ని చూస్తున్నాం. ఈ 4 కూడా ప్రభు ఏం చేశారంటే పిలిచారంట. ఆమేన్. దీన్నే కాలింగ్ అంటాం. సో పిలుచుకున్నారు. ఎలా పిలుచుకున్నారు? ఆయన, మీరు నా వెంబడి రండి అని పిలిచారు. హల్లెలూయా. సో వీళ్ళు వెంటనే ఏం చేశారంట, వాళ్ళు చేస్తున్న పనిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు
ఇచ్చిన మాటకి లోబడి వెంటనే ప్రభువుని వెంబడించినట్లుగా ఈ నలుగురు జీవితాలు మనం చూస్తాం. సో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహము కనిపిస్తుంది మనకి. ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూస్తే చాలామంది వచ్చి రోగాలతో పీడించబడుతున్న వారు, దెయ్యాలతో పట్టబడిన వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది స్వస్థత పొందుతూ వెళ్ళారు. అంటే చాలామంది వస్తున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. కానీ దాంట్లో ప్రత్యేకంగా ఒక 12 మందిని దేవుడు ఎన్నుకున్నారంట, పిలుచుకున్నారు, ఏర్పరుచుకున్నారు, ప్రభువుని వెంబడించే వ్యక్తులుగా మార్చుకున్నారు. ఆమేన్. సో ఈరోజు క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ప్రత్యేకంగా పిలుచుకొని ఏర్పరచుకున్న శిష్యులు కొంతమందే ఉన్నారు. రైట్. ఈ సంఖ్య యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో పరిచర్య చేసినంత వరకు 12 మందే ఆయన వెంబడించినట్లుగా, విడవకుండా ఆయనతో పాటు నడిచినట్లుగా మనం చూస్తాం. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన పరమునకు ఎక్కి వెళ్ళిన తర్వాత 120 మంది మేడగదిలో చేరి ఎడతెగక 10 days 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వారందరిపైకి దిగి వచ్చినప్పుడు ఆ 120 మంది కూడా అన్య భాషలతో నింపబడి భాషలతో ప్రార్థన చేస్తూ వారు పరిచర్యలో శిష్యులుగా స్థిరపరచబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ సంఖ్య చాలా పెరిగింది. ఎంత పెరిగింది అంటే 12 × 12ని 10 రెట్లు వేసుకుంటే 120. సో అంటే 10 times ఇంక్రీజ్ అయిందనమాట. సో వీళ్ళందరూ ఎవరంటే శిష్యులు. అంతకుముందు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో చాలామంది వచ్చినప్పుడు ప్రభు చెప్తారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్తారు. అక్కడ ఆ మాట విన్న వాళ్ళందరూ అభ్యంతరపడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది వెంబడిస్తున్నారు, జన సమూహంలో ఆయనతో కలిసి వెళ్తూ ఉన్నాయి. ఆయన చెప్పిన ఆ మాట విన్నప్పుడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మీరు ఇంకొంచెం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. ఇది 6వ అధ్యాయము 52వ వచనం చూస్తే, యూదులు ఈయన తన శరీరంను ఎలాగ తినగలనీయడు ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు నిత్య జీవము గలవారు కారు అని చెప్పినప్పుడు ఆ మాటకి చాలామంది అభ్యంతరపడ్డారు అని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన శరీరధారిగా వారి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడేంటి ఆయన చంపుకుని మనం తినాలా? వాళ్ళకి అర్థం కాలేదు ప్రభు చెప్పిన మాట. ఈయన్ని చంపుకుని మనం తినాలా, ఇది చాలా హార్డ్గా ఉంది అని చెప్పి చాలామంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారంట. ఒకసారి 60వ వచనం చదువుతున్నాను. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైనది, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగొంచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబడబోవాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. ఆమేన్. సో 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన్ను వెంబడింపలేదు. అనేకులు వెనక తీశారంట, ఆయన ఇంకెప్పుడు వెంబడించలేదంట. అక్కడ ప్రభు అడుగుతున్న క్వశ్చను, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు 12 మందిని అడగగా సీమోను పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చదువుతున్నామంటే,
శిష్యులుగా ఎంతోమంది ఆయన్ని వెంబడించారంట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగునవాడే నిత్య జీవం గలవాడంటే ఈ మాట చాలా కఠినమైనది. దీన్ని ఎవడు ఫాలో అవ్వగలడని చెప్పి అనేకులు ప్రభువుని వెంబడించడం మానేసి వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోయారంట. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఎంత సహాయం చేశాడు. వాళ్ళ రోగాలతో ఉంటే స్వస్థపరిచాడు, వారి ఆకలితో ఉంటే భోజనం పెట్టాడు, వారి దెయ్యాలతో పీడించబడుతుంటే విడిపించారు, వారికి సువార్తను బోధించారు, వాళ్ళని తండ్రి యొద్దకు నడిపించారు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక్క మాటకి వాళ్ళు అభ్యంతరపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. శిష్యులు మాత్రమే నిలబడ్డారు. ఆ శిష్యుల్లో కూడా ఒకడు సాతాను. సో ఇప్పుడు 2026 సంవత్సరంలో ప్రభుని మనం ఎలా వెంబడించాలి అన్న దాని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ, క్రైస్తవుడిగా వెంబడిస్తామా లేక శిష్యులుగా వెంబడిస్తామా? ఆ శిష్యుల్లో కూడా మళ్ళీ దాంట్లో కేటగిరీస్ మనం చూస్తున్నాం. ఒక శిష్యుడు సాతానుగా మార్చబడ్డాడంట. సో నిజమైన శిష్యత్వంలో ప్రభువుని వెంబడించే వ్యక్తులుగా మనము ఈ 2026 సంవత్సరంలో నడవాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. అది ఏంటి అన్నది కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో ఈరోజు ప్రభువుని వెంబడించడానికి వచ్చిన మీరందరూ జనరల్గా మనం వాడే వర్డ్ మనం ఎవరము అంటే క్రైస్తవులము అని చెప్తాం కదా జనరల్గా. సో ఈ క్రైస్తవులు అన్న వర్డ్ బైబిల్ గ్రంథంలో 3 సార్లు కనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదటిసారి క్రైస్తవుడు అన్న వర్డ్ కనిపిస్తుంది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో ఉన్న శిష్యులు క్రైస్తవులనబడిరి. ఇది ఫస్ట్ టైం మనం బైబిల్లో క్రైస్తవులు అన్న మాటని చూస్తాం. దానికి రిఫరెన్స్. రెండవది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం చదివితే 26, 28 అక్కడ అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అగ్రిప్ప రాజుకి పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అగ్రిప్ప రాజు అంటున్నాడు, నన్ను ఇంత సులువుగా క్రైస్తవుడిగా మార్చేయాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఇది రెండవ సందర్భం. మూడవ సందర్భం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. సో ఈ 3 సందర్భాలే మనం బైబిల్లో నూతన నిబంధనలో బైబిల్ గ్రంథం మొత్తంలో క్రైస్తవులు అని చూసేది ఈ 3 సందర్భాలే. అంటే పేరు క్రైస్తవుడు అనే పేరు 3 సందర్భాల్లో వాడబడింది. కానీ శిష్యుడు అనే పేరు ఇంచుమించుగా 260 సార్లు రాయబడిందంట. బైబిల్ గ్రంథంలో 260 సార్లు కనిపిస్తుంది. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు అని కనుక మనం చూస్తే, క్రైస్తవుడు అంటే క్రీస్తును అంగీకరించిన విధానాన్ని బట్టి రక్షించబడిన వ్యక్తి. అంటే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి క్రైస్తవుడు. ఆమేన్. సో ఈ అంతియోకియాలో ఉన్న శిష్యుల్ని వాళ్ళు ఎవరు పిలిచారంట, అన్య జనాంగం, వీళ్ళు క్రైస్తవులు అని పేరు పెట్టారంట. అంటే దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు అని పేరు పెట్టారనమాట క్రైస్తవులు. రెండో రకం ఏంటంటే శిష్యులు. ఈ శిష్యులకున్న కేటగిరీ ఏంటి అంటే మనం మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం మత్తయి సువార్తలో చదివాం. పేతురు, యోహాను వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు వలలు కడుక్కుంటా ఉన్నారు, వలలు వేస్తూ ఉన్నారు. ప్రభు ఏం చెప్పారంటే, మీరు వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, వలలు పట్టుకుని ప్రభుని వెంబడించలే, వలలు అక్కడే వదిలేసి, వాళ్ళ బిజినెస్ మొత్తం అక్కడే వదిలేసి మొత్తం కంప్లీట్గా ప్రభువుని వెంబడిస్తూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారంట. అంటే నిజంగా శిష్యుడు అంటే ఏంటంటే ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపించి నేర్చుకునేవాడు, వెంబడించేవాడు.
క్రైస్తవుడు అంటే రక్షణ పొందిన వ్యక్తి. శిష్యుడు అంటే ప్రభు మాటకి విధేయత చూపించి ప్రభువుని వెంబడించే వ్యక్తి. వీళ్ళిద్దరికీ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈరోజు ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం ఏ గుంపులో ఉన్నామో క్లియర్గా తెలుసుకోవచ్చు. 2026లో ఇది మనం గురిగా పెట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా అంటే ప్రభుని అంగీకరించి రక్షణ పొంది వెళ్తున్న వ్యక్తిగా ఉన్నావా, లేక శిష్యుడుగా ప్రభు మాటకు విధేయత చూపించి ఆయన అడుగులు వేస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నావో ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఇది మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన మాట. రెండవది ఏంటంటే కాలింగ్ అండ్ ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఏంటి? నేమ్ అండ్ నేచర్, పేరు అలాగే మన స్వభావము. రెండవది ఏంటంటే కాలింగ్ అండ్ ఫాలోయింగ్, పిలుపు మరియు ఫాలోయింగ్ మీన్స్ వెంబడించడం. దేవుని యొక్క పిలుపు ఎలా ఉంది? అపోస్తుల కార్యాలు 11:26లో మనం చూస్తే అక్కడున్న సంఘంలో ఉన్న సభ్యులందరినీ క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకంటే వీళ్ళకి ఆ పిలుపు వచ్చింది. ఎందుకు పిలుపు వచ్చింది? వీళ్ళందరూ కలిసి దేవుణ్ణి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి వీళ్ళ క్రైస్తవులు అని పిలువబడ్డారు. అది వాళ్ళ పిలుపు, రైట్? ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చూస్తాము అంటే మత్తయి సువార్త 4:19-20 మనం చూసిన రీతిగా శిష్యులేంటి? ప్రభువుని వెంబడించే వాళ్ళుగా మార్చబడ్డారు. అంటే తన యొక్క కంఫర్ట్స్ అన్నీ వదిలేసి, వారికి ఉన్న అలవాట్లన్నీ విడిచిపెట్టి, వారికి ఉన్న బిజినెస్ అంతా విడిచిపెట్టి దేవుడు పిలిచిన ప్రకారంగా ప్రభువుని వెంబడించేవారు. కాలింగ్ మీన్స్ దేవుడు ఏం చెప్పారు? నిన్ను మనుష్యులు పట్టు జాలరిగా చేస్తాను. పేతురుతో ఇచ్చిన మాట, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. ఇది స్పెషల్ కాలింగ్. ప్రభు ఆ మాటని ఖచ్చితంగా నెరవేర్చారు పేతురు గారి జీవితంలో. ఆమేన్. సో అనేక మంది జనాంగాన్ని రక్షించడానికి ఒక జాలరిగా ఆయన దేవుడు వాడుకున్నారు. మనుషులు పట్టే జాలరిగా ప్రభు వాడుకున్నారు. సో మనందరికీ కూడా ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందడానికి అందరికీ కాలింగ్ ఉంది. అది బేసిక్ కాలింగ్. కానీ శిష్యుడిగా మార్చబడ్డం అంటే నీకు ఒక స్పెషల్ కాలింగ్ ఉంటుంది. ఏదో ఒక దానిలో నీకు ఒక తలాంతి ఇచ్చి దేవుడు వాడుకోవాలని ఇష్టపడతారు. దేవుడు పని చేయడానికి నిన్ను ప్రత్యేకించుకుంటారు. ఒక పిలుపు, ఒక ఏర్పాటు ఉంది దేవుళ్ళలో మనకి. ఆ పిలుపు ఏంటి మనం గ్రహించి దాని ప్రకారంగా దేవుని వెంబడించుతూ వెళ్ళినప్పుడు, ఆయన ఇచ్చిన వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళినప్పుడు ఆ పిలుపులో మనం స్థిరపరచబడతాము. వాళ్ళు శిష్యులు అన్నమాట. ఆమేన్. వాళ్ళెవరు? శిష్యులు. సో ఈరోజు శిష్యులుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిలుపు ఏంటో తెలుసుకోవాలి. కామన్ కాలింగ్ కాదు, స్పెషల్ కాలింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఆమేన్. కామన్ కాలింగ్ వేరు, స్పెషల్ కాలింగ్ వేరు. ఆ స్పెషల్ కాలింగ్లో మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్, ప్రభువుని వెంబడించే వ్యక్తులుగా, ఆయన అడుగు జాడల్లో నడిచే వ్యక్తులుగా ఉండాలి. ఇది కాల్ అండ్ ఫాలోయింగ్. దేవుని యొక్క పిలుపు ప్లస్ దేవుని వెంబడించటం. మూడో మాటగా దేవుని యందు విశ్వాసము అలాగే విధేయత. ఇప్పుడు క్రైస్తవుడిగా అందరూ విశ్వసిస్తున్నారు. నేను దేవుని నమ్మానండి అని చెప్తారు అందరూ. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే, నేను అమ్మ మీరు దేవుని నమ్ముకున్నారా అని అడుగుతాను. అది వాళ్ళు బిలీవర్సా అన్బిలీవర్సా మనకు తెలియకపోతే మనము సువార్త ఎలా చెప్పాలో అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడిగేది, అమ్మ మీరు దేవుని నమ్ముకున్నారా, మీ భర్త దేవుని నమ్ముకున్నారా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. సో ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరు? క్రైస్తవులు. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులే. అందుకే ప్రభు చెప్తారు, ఎవరు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారు అని. అంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులే. కానీ శిష్యులకు ఉన్న లక్షణం ఏంటి అంటే, ఒకసారి మనం చూస్తే శిష్యుడు ఏం చేస్తాడంట? యోహాను సువార్త 8వ అధ్యాయము, ఒకసారి ఈ మాట చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, తనను నమ్మిన యూదులతో చెప్తున్నారు. తనను నమ్మిన యూదులతో ప్రభు చెప్తున్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యంలో నిలవబడాలి. దేవుని వాక్యంలో నిలిచిన వారైతే, అలాగనే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. వాక్యమే సత్యము కాబట్టి వాక్యాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు నిజమైన శిష్యులు. ఆమేన్. క్రైస్తవుడు ఎక్కడ ఆగిపోతారంటే జస్ట్ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని అక్కడతో ఆ నమ్మకంతో ఆగిపోతారు. కానీ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు విధేయత చూపిస్తారు, వాక్యానికి విధేయత చూపిస్తారు, సత్యంలో నడుస్తారు. ఆ సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. వాళ్ళు నిజమైన శిష్యులు. ఆమేన్. సో ఇప్పుడు నమ్మకం వేరు, విధేయత వేరు. నమ్మకం అందరిలోనే ఉంటుంది, కానీ విధేయత అందరిలోనే ఉండదు. కొంతమందిలోనే ఈ విధేయత అనేది కనిపిస్తుంది. వాక్యం రాగానే వెంటనే ఒబీడియన్స్ చూపించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. వాళ్ళే శిష్యులు అనమాట. హల్లెలూయా. ఈరోజు శిష్యుడిగా ఉండే ఏదో పేరు పెట్టుకుని క్రైస్తవుడు అని బ్రతికేస్తున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. కానీ మన జీవిత విధానాన్ని మార్చుకొని ప్రభువుని వెంబడిస్తూ నిజమైన శిష్యుడిగా మారిన వాళ్ళు కొంతమంది. అలాగనే దేవుని యొక్క పిలుపు కామన్ కాలింగ్లో కన్నా స్పెషల్ కాలింగ్ ఏమైతే దేవుడు మనల్ని పిలుచుకున్నారో ఆ పిలుపులో స్థిరపరచబడి దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కొంతమంది, వాళ్ళే శిష్యులు. అలాగనే అందరూ నమ్మకం ఉంచారు, అందరూ క్రైస్తవులే, కానీ ఆ నమ్మకంలో విధేయత చూపించి క్రీస్తుని ఆయన వాక్యంలో నిలిచి ఉండి ఆయన శిష్యులుగా మార్చబడిన వాళ్ళు కొంతమంది. ఆమేన్. ఇవి 3 పాయింట్స్. ఇంకొంచెం మనం ముందుకెళ్తే 4వ పాయింట్గా మనము సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళందరూ ఎలాంటి త్యాగం చేయాలి అంటే కొంత ప్రైజ్ చెల్లించాలి. ఈరోజు చాలామంది బయట తిరుగుతూ ఉన్నారు, రకరకాల పనుల్లో బిజీగా ఉన్నారు. మనం ఏం చేసాం? పనులన్నీ పక్కన పడేసి దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాం. ఇది కూడా ఒక త్యాగమే కదా. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 గంటల వరకు త్యాగపూరితంగా, అది హెల్త్ బాగున్నా బాగోకపోయినా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఒత్తిళ్ళు గుండా నడుస్తున్నా అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నాం. అదేంటి? అది కూడా ఒక త్యాగమే. సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టడం కూడా ఒక త్యాగమే. సో శిష్యులు, నిజమైన శిష్యులు ఏం చేస్తారంట? కొంత త్యాగాన్ని చేస్తారు, కొంత ప్రైజ్ చెల్లించాలి, త్యాగపూరితంగా ప్రభువుని వెంబడిస్తారు నిజమైన శిష్యులు. క్రైస్తవులు అంటే ఏంటి? వాళ్ళు క్రాస్ని మోసేది ఏం లేదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే చర్చ్కి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, సండే చర్చ్ మానకూడదు. అంటే ఒక ఆచారబద్ధమైన భక్తిలో అదే త్యాగం అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పౌల్ గారి జీవితం చూస్తే పౌల్ గారు అంటారు కదా, ఆయన సాక్ష్యం వింటే మనకి కళ్ళు తెరుచుకోవాలి. ఎన్ని రకాలుగా ఆయన హింసించబడ్డాడు, ఎంత త్యాగం చేశాడు. ఆయన అంటారు, పానార్పణంగా నేను పోయబడి ఉన్నాను అంటారు. అంటే ఇంకా ఆయనకంటూ ఏదీ లేదు. పానార్పణముగా తన సెల్ఫ్ అంతా చంపేసుకుని దేవుని కోసం తన త్యాగపూరితంగా బ్రతికాడు. ఎన్ని రకాల శోధనలు, శత్రువుల నుంచి, సొంత వారి నుంచి, ఇంటిలో ఉన్న వారి నుంచి ఎన్నో రకాల శ్రమలు ఆయన అనుభవించినప్పటికీ, ఎన్నో అవమానాలు భరించినప్పటికీ ప్రభు కోసం నిలబడ్డాడు ఆయన. అంటే సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే, 26వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు తన మహిమ గలవాడే తన దూతలతో రాబోచున్నాడు. అప్పుడు 25 చదువుతున్నాను చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనను.
24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరితో చెప్తున్నారంటే ఈ మాట? తన శిష్యులను చూసి, శిష్యులతో చెప్తున్న మాట. ఎవడైనా నన్ను వెంబడించాలంటే సిలువ ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమ, దేవుని కోసం వచ్చే అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, ప్రభు కోసం మనం నిలవబడినప్పుడు వచ్చే ప్రతి శ్రమ ఒక సిలువకు సమానం. ఆ సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. అంటే ఎలాంటి నువ్వు కష్టంలో ఉన్నా, ఎలాంటి బాధ నీలో ఉన్నా, ఎలాంటి శ్రమ గుండా నువ్వు వెళ్తున్నా, అది శారీరక, మానసిక, ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నప్పటికీ వాటిని అన్నింటినీ నువ్వు ఎత్తుకొని, అంటే నువ్వు వాటిని పట్టుకున్నప్పటికీ దాని గురించి నువ్వు కృంగిపోయి ప్రభువు నుంచి దూరంగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఎలాంటి శ్రమలో ఉన్నా కూడా ప్రభువును నువ్వు వెంబడించే వ్యక్తిగానే ఉండాలి. ఆమేన్. ఈరోజు కష్టం లేకుండా ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి జిఎల్ఎం కుటుంబంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు, ఎన్నో శోధనలు కూడా నడుస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తుంటే అసలు హృదయం అంతా ఇట్లా నీరైపోతూ ఉంది. అంత భయంకరమైన శ్రమలో ఉన్నా కూడా ఏ రోజు కూడా వాళ్ళు గ్రూప్ మానరు. బాధలో ఉండి, కష్టంలో ఉండి రాత్రి నిద్ర పట్టలేదని, పొద్దున్న లెగలేదండి అని చెప్పొచ్చు. పరిస్థితుల గురించి ఆలోచించి రాత్రి నాకు కూడా నిద్ర పట్టలేదు, పొద్దున్న లేవడానికి అసలు నిద్రే పట్టలేదు. అలా ఆలోచిస్తూనే ఉంది బ్రెయిన్ అంతా. ఎంత ప్రార్థన చేస్తున్నా ధైర్యం సరిపోవట్లేదు. కానీ నువ్వే ఉన్నావు ప్రభువా, నీ ద్వారానే కార్యాలు జరగాలి, అందరికీ విడుదల రావాలి. ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో దేవుని వెంబడించినప్పుడు సిలువను ఎత్తుకోవాలి. ఖచ్చితంగా సిలువ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించమని, తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే మన సెల్ఫ్ అనేది చచ్చిపోవాలి. నేను అనే స్వభావాన్ని తీసివేసి తన్ను తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించిన వాడే నిజమైన శిష్యుడు. ఆమేన్. సో నువ్వు ఏ త్యాగం చేయకుండా ప్రభువుని వెంబడించేస్తున్నాను అంటే నువ్వు క్రైస్తవుడివే తప్ప శిష్యుడివి కాదు. క్రైస్తవుడివే తప్ప శిష్యుడివి కాదు. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అంటే సిద్ధాంతం, అలాగే జీవన శైలి. సిద్ధాంతం, డాక్ట్రిన్. సిద్ధాంతము పరంగా క్రైస్తవులు చాలామంది ఆచారాలకి, మతపరమైన సిద్ధాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. క్రైస్తవులు అనబడిన వారు కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, ఇలాగే చేయాలి, ఇదే కరెక్ట్, ఇలాగే నమ్మాలి, ఇలాగే ప్రార్థన చేయాలి, దీని తర్వాత ఇదే చేయాలి అంటే కొన్ని రూల్స్ ఒక ధర్మశాస్త్రంలో పెట్టేసుకుని చర్చ్లో ఇచ్చే ఏంటంటారు సభ్యత్వాన్ని, నాకు పలానా పెద్ద చర్చ్లో సభ్యత్వం ఉంది, లేదా మా చర్చ్లో ఇంతమంది వస్తారు, ఇది క్రైస్తవులకి ఒక సిద్ధాంతపరమైన ఆచారంగా అయిపోయింది. సిద్ధాంతపరంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. నిజంగా ఆత్మపూర్ణతలో ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే, 13వ అధ్యాయము 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. శిష్యుడైతే ఏం చేయాలంటే ఆచారబద్ధమైన వ్యర్థమైన భక్తిని విడిచిపెట్టి, సిద్ధాంతాలని పక్కన పెట్టి ప్రేమ కలిగి బ్రతకాలంట. ఆమేన్. ఒకరినొకరు ప్రేమిస్తే మీరు నా శిష్యులు అవుతారు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. ఆచారం ఇది ఇలాగే జరగాలండి. నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఒక ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందనుకోండి, లోబడే మనస్తత్వం ఉంటుంది. ఆ లోబడలేకపోతున్నాము అంటే ఆ క్రైస్తవ్యంలో మునిగిపోయాం అన్నమాట. ఆచారబద్ధమైన భక్తిలో మునిగిపోయాం.
దేవుడు ఏం చెప్తున్నారు? అదంతా విడిచిపెట్టి మీరు ఒకరినొకరు ప్రేమించండి, దీన్ని బట్టి మీరు నా శిష్యులు అవుతారు. సో ప్రేమ కలిగి ఒకరినొకళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కొనసాగగలిగితే శిష్యులుగా దేవునిలో స్థిరపరచబడగలుగుతాం. ఆమేన్. అంటే శిష్యత్వము అంటే ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉండడం. ప్రభు అంటేనే ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి. ఆమేన్. ఆయన తండ్రికి విధేయత చూపించారు. ఆయన చేసిన ప్రతి పని తండ్రి చిత్తానుసారంగానే చేస్తూ వెళ్ళారు. సో ఆయన మనిషిని ప్రేమిస్తూ వచ్చాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పారు. ఒకరి సంగతులు ఇంకొకరు తెలుసుకోండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. దేవుడు చెప్పిన సిద్ధాంతాలు, దేవుడు చెప్పిన ఆయన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళే శిష్యులు. సిద్ధాంతాల పరంగా, డాక్ట్రిన్స్ ప్రకారంగా మేము లూథరన్స్ అండి, మేము పెంతుకోస్తు అండి, మేము అదండి, మేము ఇదండి, మేము ఇలాగే ఉంటాం. వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడిచేయాలంతే. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఎట్లా వాక్యానుసారంగా నడిపిస్తే అట్లా నడవడం నాకు అలవాటు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే వాక్యానుసారంగానే ఆత్మదేవుని నడిపింపులోనే ముందుకెళ్తే నిజంగా మనం శిష్యులుగా స్థిరపరచబడగలుగుతాం. ఆమేన్. అలాగనే చివరిగా మనకు ఒక గురి, గమ్యం ఉండాలి. క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటి? వాళ్ళు ఏమంటారంటే, నేను రక్షణ పొందానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను. హల్లెలూయా. నాకు ఇది చాలు, ఇంకేం అవసరం లేదు. నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. వాళ్ళకి ఏమైనా గమ్యం ఉందంటే అదొకటే గమ్యం. కానీ క్రైస్తవుని నుంచి శిష్యత్వంలోనికి వచ్చిన వ్యక్తులకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ? చదువుదానండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది మనందరికీ ఇచ్చారు. ఎవరో ఒకరికి ఇద్దరికి కాదు ఇచ్చింది. సో ప్రభు చెప్తున్నారు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎలా చేయాలంట? శిష్యులుగా చేయాలి. క్రైస్తవులుగా చేయండి అని దేవుడు అనలా. అసలు క్రైస్తవుడు అనే మాట మనము అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం వరకు ఎక్కడా చూడం. అసలు అది దేవుడు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఆమేన్. సో మనం ఏం చేయాలి? బోధించాలి. అంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి నమ్మిన వారికి ఏం చేయాలి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. ఆమేన్. వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి, క్రైస్తవులుగా కాదు. ఒక గమ్యం ఉంది మనకి, ఒక గురి ఉంది, ఒక బాధ్యత దేవుడు ఇచ్చారు. ఆ బాధ్యత మన భుజాల మీద వేసుకొని మనం దేవుణ్ణి వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. మీరు చూడండి, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువుని వెంబడించడం మొదలు పెడితే వారు హతసాక్షులు అయ్యేంత వరకు ప్రభు మాట ప్రకారంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తర్వాత వారి జీవితము అద్భుతంగా ప్రభు పరిచర్యకు అంకితమైంది. ఆమేన్. సో ఈరోజు మనందరం కూడా శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనందరం కూడా శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఆగిపోయారు. కానీ దేవుని చిత్తం అలా ఆగిపోవడం కాదు. మనం ఎలా ఉండాలంట? శిష్యులుగా సాగిపోవాలి. సో శిష్యులు అంటే జస్ట్ దేవుని నమ్ముకోవడమే కాదు, నమ్ముకున్న తర్వాత ప్రభువుని వెంబడించడం, ఆయన వాక్యానుసారంగా ప్రభువుని వెంబడించడం. హల్లెలూయా. ఈరోజు మనం ఏ కేటగిరీలో ఉన్నాం?
క్రైస్తవుల కేటగిరీలో ఉన్నామా, శిష్యుల కేటగిరీలో ఉన్నామా? శిష్యుడు అంటే ఏం చేయాలి? పిలుపును ఏర్పాటును తెలుసుకోవాలి. పిలుపు, ప్రత్యేకమైన పిలుపు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో నిర్ణయించి ఈ లోకంలోనికి పంపించారంట. ప్రతి ఒక్కరికి కాలింగ్ ఉంది, స్పెషల్ కాలింగ్ ఉంది. నీకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చారు, ఆ తలాంతుని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఎంతవరకు ఉపయోగిస్తున్నావు, ఆ ఉపయోగించి ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నావు, అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. రెండవది, శిష్యుని యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభు అడుగుల్లో అడుగులు వేసి వెంబడించేది. అంటే ఆయన బోధ ప్రకారంగా, ఆయన వాక్యానుసారంగా మార్పు చెంది, ఎప్పటికప్పుడు మారుమనసు పొంది మార్పు చెంది వాక్యానుసారంగా జీవించే వ్యక్తిని శిష్యుడు అంటున్నాం. ఆమేన్. ఈరోజు క్రైస్తవుడిగా ఆగిపోయామా అంటే జస్ట్ వింటున్నాము, చదువుతున్నాము, చర్చ్కి వెళ్తున్నాము, వస్తున్నాము, గ్రూప్కి వెళ్తున్నాము, వస్తున్నాం, అంతే. కాదు. వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం మనలో పని చేయాలి. అది మన హృదయాన్ని మార్చాలి, మన అలవాట్లు మార్చాలి, మన జీవిత విధానాన్ని మార్చాలి. శిష్యులుగా ఉండేవాళ్ళు వాక్యాన్ని జీవితంలో జీవించి చూపించాలంట. ఆమేన్. వాక్యము నీ జీవితంలో అనుసరించాలి. అప్పుడు నిజమైన శిష్యుడిగా ప్రభు మనల్ని అంగీకరిస్తారు. అలాగనే ప్రతిదినం మారుమనసు పొందాలి మనం. ఏదో ఒకసారి అయిపోయిందండి, నేను శిష్యుడిని అయిపోయాను, అదేం లేదు. నిరంతర ప్రక్రియ ఇది. దేవునితో కలిసి ప్రతిరోజు నడవాలి. ఆమె నిరంతరము నడిచేదే శిష్యత్వం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి 3.5 సంవత్సరాలు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారంట. ఆయన పడవలో ఉంటే వీళ్ళు కూడా పడవలో ఉన్నారు. ఆయన అరణ్యంలో ఉంటే వీళ్ళు కూడా అరణ్యంలో ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. ఒకసారి ప్రభు అంటారు, మీరందరూ అద్దరికి వెళ్ళిపోండి, బోట్ ఎక్కేసి నేను వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసుకుని వస్తానంటే, సరే ప్రభు ఏం చెప్తే అది. లేదు ప్రభు నేను మీ వెనకాలే వస్తానని అనలేదు వాళ్ళు. ప్రభు వెళ్ళండి అంటే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆయన ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోవడం, అది నిజమైన శిష్యుని యొక్క లక్షణం. అలాగనే ప్రతి క్రైస్తవుడు శిష్యుడు కాకపోవచ్చు, కానీ ప్రతి శిష్యుడు క్రైస్తవుడు అవుతాడు కదా. క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ అందరూ శిష్యులు కాదు. ఈరోజు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో అందరం క్రైస్తవులమే, కానీ అందరం శిష్యులం కాదు. నా హృదయ వాంఛ ఏంటంటే అందరూ శిష్యులుగా మార్చబడాలి అని. క్రైస్తవులు ఎందుకు వస్తారు? అమ్మ పలానా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, నా కాలు నొప్పి తగ్గితే చాలు, నా ఏళ్ళ నొప్పి తగ్గితే చాలు, నాకు ఆశీర్వాదం వస్తే చాలు, నాకు పిల్లలు పుడితే చాలు, నాకు మ్యారేజ్ అయితే చాలు, నాకు గర్భఫలం వస్తే చాలు. ఇది క్రైస్తవుడికి ఉండే రిక్వెస్ట్లు అనమాట. వాళ్ళు ఎందుకు వస్తారంటే వారి ఆశీర్వాదం కోసమే వస్తారు. కానీ శిష్యులు ఎందుకు వస్తారు? దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా జీవించి, దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా వాళ్ళు నడుచుకోవడానికి వస్తారు. వాక్యం విన్నప్పుడు వారి హృదయం మార్చబడుతుంది. ప్రభు చిత్తానుసారంగా వారి జీవితాలు కట్టుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటారు. ఆమేన్. ఈరోజు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు, కానీ శిష్యులు కొంతమందే ఉన్నారు. నా ఆశ ఏంటంటే అందరూ శిష్యులుగా మార్చబడాలి. 2026 సంవత్సరంలో అందరూ శిష్యులు అయిపోవాలి. కేవలము స్వార్థపూరితమైన భక్తి మనం చేయొద్దు. మన నేమ్ కోసమో, మన ఫేమ్ కోసమో, మన రిక్వెస్ట్ల కోసమో దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మనము దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉందాం. ఆయన వాడుకునే అర్హమైన పాత్రలుగా మార్చబడదాం. 2025లో చాలా సాక్ష్యాలు వచ్చినాయి. ఇంచుమించు 100 దాటేసి ఎన్ని వెళ్ళినాయో నేను ఇంక లెక్క పెట్టలేకపోయాను. 100 వరకు అయితే లెక్క పెట్టాను. ఇంక తర్వాత నాకు విసుగొచ్చి లెక్క పెట్టడం మానేశాను. అంటే అన్ని సాక్ష్యాలు వచ్చినాయి. చాలా అద్భుతాలు దేవుడు చేశారు. అన్ని అద్భుతాలు చేసిన ప్రభువుకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం శిష్యులుగా మార్చబడి ఆయన సంతోషపెట్టే జనాంగముగా ఉండాలి అన్నది నా ఆశ.
ఇది నా ఆశ కాదు, ప్రభు ఆశ కూడా. అందుకే ఫస్ట్ టైం దేవుడు ఈ విధమైన కాలింగ్ ఇస్తున్నారు మనకి. ఈ మొదటి బుధవారంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. శిష్యత్వం అంటే జస్ట్ ఒక జర్నీ అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఆ 40 సంవత్సరాలు ఎలా అయితే నడుచుకుంటూ వచ్చారో అలాగా మన జీవిత అంతం వరకు, ప్రాణం పోయేంత వరకు, తుది శ్వాస వరకు మనం ఏం చేయాలి? ప్రభువుని వెంబడించుకుంటానే వెళ్ళిపోవాలి. మధ్యలో ఆగిపోకూడదు, పరిస్థితులను బట్టి ఆగిపోకూడదు, సమస్యలను బట్టి ఆగిపోకూడదు. జీవితాంతం వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా దేవుణ్ణి వదలకుండా వెంబడించేవాడే నిజమైన శిష్యుడు. ఆమెన్. సో ఈరోజు శిష్యులుగా మార్చబడతారు అందరూ అని నమ్ముతా ఉన్నాను. ఇంత కష్టం, ఇంత ప్రయాస వెనకాల ఇది మనం ప్రయాసపడుతున్నాం అని అనుకోవడం కాదు, ప్రభువే మన పక్షంగా ప్రయాసపడుతున్నారు. లేకపోతే ఇంత అవకాశం మనకి ఇస్తారా? మనం మారాలనే కదా ఆయన ఉద్దేశం. ఇంత సమృద్ధి, ఇంత దేవుని సన్నిధి ఎవరికైనా ఉందా బయట? జీఎల్ఎం కుటుంబానికి ఇచ్చినంత సమృద్ధి, ఇంత ప్రార్థన, ఇంత వాక్యం, ఇంత సహవాసం ఎక్కడా లేదు. ఎన్నో గ్రూప్స్ నేను చూశాను. దేవుడు చాలా సమృద్ధి ఇచ్చారు. ఎందుకు అంత సమృద్ధి దేవుడు మనకి ఇస్తున్నారు? ఇంకా మన ఆయుష్ని ఎందుకు పొడిగించి 2026లో సజీవులుగా ఉంచారు అంటే దేవుడు అనుకున్న రీతిగా మనం మార్చబడాలి అని ఆయన కోరుకుంటూ మన ఆయుష్ను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ఇంకా క్రైస్తవ్యంలోనే ఆచారబద్ధమైన వ్యర్థ భక్తిలో, మతపరమైన వ్యర్థ భక్తిలో ఆగిపోయే వ్యక్తులుగా కాకుండా జస్ట్ రక్షణ పొందాను, పరలోకం చేరుతాను అంతే అనుకున్న సిచ్యువేషన్లో కాకుండా ప్రభు నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన కోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే అన్న స్థితిలోనికి శిష్యులుగా మార్చబడాలి అని కోరుకుంటా ఉన్నాను. నేనైనా మీరైనా మనందరం కూడా ప్రభు శిష్యులుగా ఆయన స్వార్థ ప్రకటించడంలో భారము కలిగి, బాధ్యత కలిగి, ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా 2026 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అత్యధికమైన సంతానాభివృద్ధి కలిగిన సంఘముగా ఈ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ మార్చబడును గాక. ఆమెన్. రాజులు లేస్తారు అన్నారు. ఎవరా రాజులు? యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు కదా, ప్రభువుల ప్రభు, ఆయన రాజుల రాజు. ఆయన రాజు అయితే ఆయన రాజ్యములో పిల్లల్ని ఏలేవాళ్ళు రాజులు అన్నమాట. ఆమేన్. మరొకసారి చెప్తున్నా, ఆయన రాజులకు రాజు. ఆయన పరలోక రాజ్యంలో జనాల్ని ఏలే అధికారం కలిగిన వాళ్ళు రాజులు. అంటే నువ్వు శిష్యుడిగా మార్చబడి, శిష్యులకి దేవుడు అధికారం ఇచ్చారా లేదా? 12 మంది శిష్యులను పిలిచి ప్రభు చెప్తారు, రోగాలపైన మీకు అధికారం ఇచ్చాను, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి మీకు అధికారం ఇచ్చాను, సో మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని మత్తయి 10లో చదువుతాం మనం. అంటే అధికారం కలిగిన వ్యక్తులు రాజులు. ఈ రాజులందరిపైన ఆయన రాజులకు రాజు. సో ఈ పరలోక రాజ్యము భూలోకంలో స్థాపించడానికి మీలో నుంచి రాజులు వస్తారు అని దేవుడు వాగ్దానం. ఈరోజు ఈ గ్రూప్లోంచి ఎంతమంది రాజులు లేస్తారా అని నేనైతే ఆశతో ఎదురు చూస్తున్నాను. అంటే దేవుని అధికారము కలిగి సువార్త ప్రకటనలో అనేక మందికి విడుదలకరంగా, స్వస్థతకరంగా మనం వాడబడాలి. ఈ 2026 సంవత్సరం అనేక మంది జనాలు రాబోతున్నారు. ఆ జనాలపైన నువ్వు రాజుగా ఉండాలి. అక్కడ వందల వేల మందిలో 12 మందిని దేవుడు పిక్ చేసుకోగలిగారు. ఈరోజు ఆ 12 మందిలో నేను కూడా ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రభువా, నీ శిష్యులుగా, నిజముగా నిన్ను వెంబడించే వ్యక్తిగా, ఒక పౌల్ లాగా అధికారము కలిగి ఒక రాజుగా పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి నేను కూడా వాడబడాలి అని ఆశ ఉంటే నిజమైన శిష్యునిగా మనం మార్చబడదాం. క్రైస్తవ్యాన్ని అంటే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడం కాదు, నేను శిష్యుణ్ణి అని చెప్పగలిగే ఆ ధైర్యం కలిగి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా 2026 ఎండింగ్ టెస్టిమోనీస్ అన్నీ నేను శిష్యునిగా మార్చబడ్డాను అని రావాలి నాకు.
ఆమేన్. ఈ మాట మీ హృదయాల్లో ముద్రించుకోండి. నేను రాజుగా మార్చబడ్డాను, శిష్యునిగా మార్చబడ్డాను. ఆమేన్. దేవుడు అధికారం కలిగి 2026 సంవత్సరం మొత్తం స్వార్థ ప్రకటించడంలో అనేకులకు ఉపయోగకరమైన పాత్రలుగా మనందరము వాడబడదుము గాక. ఆమేన్. సో ఈ అపోస్తుల కార్యాల తర్వాత సంఘం మొదలైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు 12 మందే ఉన్నారు. సంఘం స్టార్ట్ అయినప్పుడు 120 మంది అయ్యారు దేవుని ఆత్మచేత. తర్వాత 3000 మంది, 5000 మంది, తర్వాత ఇంక లెక్క పెట్టడానికి సఖ్యం కాలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు నెంబర్ రాయిపించలేదంట. ఈరోజు అందరూ ఆత్మచేత మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అంత్యకాలంలో అందరూ ఆత్మ ద్వారా దర్శించబడతారు. 2026 సంవత్సరం నాకు దేవుడు ఇచ్చిన భారం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో అందరూ బాప్తిస్మంలోనికి రావాలి, ఆత్మ బాప్తిస్మం జరగాలి, దేవుని అధికారాన్ని మనం పొందుకోవాలి, రాజులుగా ఈ లోకంలో దేవుని కొరకు పని చేయాలి, శిష్యులుగా స్థిరపరచబడాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.